హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చాలా పాతది కానీ గుర్తు చేయాలని ఆశపడుతూ సుగాలి ప్రీతి ఈ పేరు కేవలం ఎలక్షన్ లో ఓట్లు దండుకోవడం కోసమే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ లాంటి వాళ్ళంతా కలిసి వాడుతూ ఉన్నారు. పాప సుగాలి ప్రీతి స్కూల్లో ఎవరో పాడు చేసి చంపేస్తే వాళ్ళ తల్లి దివ్యాంగురాలయండు కూడా పోరాటం జరుపుతూ ఉంటే దాని గురించి అది టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది ఆ ఘటన. ఆ స్కూల్ కూడా టీడీపీ నాయకులు వాళ్ళు. అయినా కూడా పవన్ కళ్యాణ్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినట్లు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏదో లోపాలు ఉన్నట్టు చూపించి నేను అధికారంలోకి రాగానే 100 రోజుల్లోపు సుగాలి ప్రీతికి సంబంధించిన కేసుని సాల్వ్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని మాట్లాడిన వ్యక్తి కుటుంబం గురించి ఒక్కసారన్నా మాట్లాడా అంటే లేని లేదు. కనీసం వాళ్ళు వెళ్ళి మాట్లాడతానన్నా కూడా టైం ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఈ విషయం గురించి చెప్పడం కూడా జరిగింది. అయితే నిజంగా సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది ఏ ప్రభుత్వంలో అనేది ఆవిడ మాటల్లో ఒకసారి మీరు వినండి. నేను గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎస్టీ అట్రాసిటీ ప్రకారము మాకు రావాల్సినది, మా హస్బెండ్ కి ఒక జాబ్, 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలం ఇచ్చారు. అది కూడా అవి ఇచ్చారు 2021లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది. అది కూడా 2021 జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో 5 సెంట్ల భూమి, ఇళ్ల స్థలం కోసం 5 ఎకరాల పొలం, వాళ్ళ భర్తకు జాబు, ఇవన్నీ ఇచ్చింది ఎవరు? 5 లక్షల డబ్బు ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసింది ఎవరు? న్యాయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మరి దాని గురించి ఇప్పుడు ఏ మీడియా ఎందుకు మాట్లాడట్లేదు? నేను అది పీకుతాను ఇది పీకుతాను ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు సుగాలి ప్రీతి గురించి పట్టించుకోవట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు నిఘా వర్గాలు చెప్పాయి నాకు 32,000 మంది మహిళల్ని ఇక్కడ నుంచి అక్రమంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశారని చెప్పాడు. పట్టుకున్నాడు? లేదు. అది వదిలేసి అభం శుభం తెలియని చిన్న అమ్మాయి తనకేదో జరిగితే దాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్న ఈ దరిద్రమైనటువంటి రాజకీయ నాయకులు ఏ చెప్పుతో కొట్టాలి? ఇప్పుడు వాళ్ళ మదర్ క్లియర్ గా చెప్తుంది కదా, నాకు జగన్మోహన్ టెన్యూర్ లో 2021లో 5 సెంట్ల భూమి ఇళ్ల కోసం, మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు, 5 ఎకరాల పొలం, 5 లక్షల డబ్బులు, దాంతోపాటు వాళ్ళ భర్తకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇచ్చారా లేదా? మరి న్యాయం చేసింది ఎవరు? న్యాయం చేసింది కోర్టులో ఉన్న కేసుకి న్యాయం చేయాలంటే జడ్జిలే చేయాలి. కానీ ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయదగ్గ ఇది కాదు అంటూ కోర్టులో సిబిఐ ఏం చేసింది? మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేము, ఇందులో ఏమీ లేదు అనేసి రిటర్న్ చేసింది. ఎవరి హయాంలో? ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో జడ్జిమెంట్ అలా వచ్చింది. మరి జడ్జిమెంట్ అలా రాగానే ఆ కుటుంబానికి అండగా నిలబడాలి కదా, ఏదో సహాయం చేయాలి కదా. ఏమైనా చేశారా? లేదే. మరి ఎందుకు ఊగి ఊగి స్టేజ్లెక్కి తలా ఊగి ఊగి మాట్లాడాడు పవన్ కళ్యాణ్? అంటే ఓట్ల కోసం, అవినీతి చేయటం కోసం, ప్రజల్ని మభ్యపెడటం కోసం సుగాలి ప్రీతి అనే అభం శుభం తెలియని అమ్మాయి మరణాన్ని కూడా వాడుకున్నటువంటి దారుణమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మనం ఇక్కడ చూడాలి. నిజం చెప్పాలంటే ఇటువంటి వారిని మనం క్షమించకూడదు, అంటే క్షమించకూడదు. నెక్స్ట్ టైం ఇటువంటి వాడిని మీ ఇంటికి వచ్చి ఎవరన్నా ఓట్లు అడిగితే చెప్పు తీసుకుని కొట్టి పంపించేయి. కొద్దో గొప్ప సహాయం చేసినటువంటి కోర్టులో ఉన్న జడ్జిమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేరు, కానీ ఆ కుటుంబానికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉన్నారు. ఒక జాబ్ ఇప్పించారు, ఒక 5 ఎకరాల భూమి ఇచ్చారు, 5 సెంట్ల భూమి, ఇళ్ల స్థలం కోసం ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు, 25 లక్షల వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు. ఇది మొత్తం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అర్థం చేసుకోండి, మాటలు చెప్పడానికి పని చేయడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఏ సూపర్ 6 లా కాదు కదా నవరత్నాలంటే ఇచ్చి తీరుతారు. సూపర్ 6 అంటే కొట్టినప్పుడు 6 కొట్టినప్పుడు బాల్ ఎలా పైకి వెళ్తుందో అన్ని అలా పైకి వెళ్తానే ఉంటాయి, రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.